ఒక సమర్థవంతమైన నాయకుడి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? ఒక నిజాయితీ గల నాయకుడు ఎలా ఉంటాడో తెలుసా? ఒక నిబద్ధత గల నాయకుడు ఎలా ఉంటాడో తెలుసా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఈ కింద 4-5 పాయింట్లు తెలియజేశారు. అందులో మొదటిది, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రజల సమస్యలు వాస్తవాలు తెలియాలంటే ఖచ్చితంగా తప్పకుండా ప్రజల్లోకి వెళ్లాల్సిందే. వినూతన ఆలోచనలతో సుపరిపాలన క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిందే. 3వ ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటికీ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. మరో 5 ఏళ్ళు కూడా పెంచే పరిస్థితి లేదు, పెంచబోము కూడా. తొలిసారిగా ట్రూ డౌన్ కూడా అమలు చేస్తున్నాం. పట్టుసీమ నీటితోని గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు నీరు కూడా అందించగలుగుతున్నాం. రాష్ట్రంలో చేపట్టినటువంటి జల సంరక్షణ కార్యక్రమాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో వాళ్ళకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పన జరిగింది అనే విషయాలపై పూర్తిగా అవగాహన కల్పించే బాధ్యత మీపై ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది అధికారులకు. ఒక సమర్థవంతమైన నాయకుడి యొక్క పరిపాలన ఇది. ఒక నిబద్ధత గల నాయకుడు అంటే ఇలానే ఉంటాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.